ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. శ్రమ దినాల్లో మనం శ్రమ దినాల్లో ఉన్నాం కాబట్టి, ఆ ధ్యానాల్లో ఉన్నాం కాబట్టి ఈ వాక్యాలు మరి మాట్లాడుకుంటూ ముందుకి కొనసాగుదాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము అంటున్నాడు ధూళి బూడిదయు అంటే, ధూళి బూడిద పశ్చాత్తాపానికి, తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. అబ్రహాము దేవునితో మాట్లాడుచున్నాడు. అయితే తగ్గించుకొని, ఎందుకు అంతగా తగ్గించుకున్నాడు అబ్రహాము అని అంటే, సోదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేస్తానన్నాడు. అయితే అక్కడ లోతు అంటే, లోతు అబ్రహాము తమ్ముడు కొడుకే. లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు. లోతు కుటుంబం ఉంది. ఈ శ్రమ దినాల్లో, శ్రమల కాలములో అబ్రహాము ఎలాగైతే తను తగ్గించుకొని దేవునితో మాట్లాడసాగుతున్నాడో, ఎందుకు అబ్రహాము తగ్గించుకుంటున్నాడు? ఎందుకు తగ్గించుకోవాలి? ధనవంతుడు కదా, ధనికుడు కదా, దేవుని దగ్గర ఎందుకు తగ్గించుకోవాలి అని అంటే, తగ్గించుకుంటేనే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడతాడు. తగ్గించుకుంటేనే అక్కడ ఆ లోతు కుటుంబం అనేది విడిపించబడుతుంది. ఒక సామెత ఉంది, ఏంటంటే, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అంటే అబ్రహాము ధనవంతుడు, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా తగ్గించుకున్నాడు. ఈ శ్రమ దినాల్లో, శ్రమల కాలంలో 40 రోజులు భక్తి చేస్తాం కదా. అయితే మరి మనం తగ్గింపు జీవితం ఉందా? మరి మనం తగ్గించుకునే స్వభావం ఉందా? దేవుడు నీతో మాట్లాడాలన్నా, నీ కుటుంబాన్ని విడిపించాలన్నా, ఈ లోకంలో నుంచి, బంధకాల నుంచి విడిపించాలన్నా, నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు శ్రమల నుంచి విడిపిస్తాడు. నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నీ